కేసీఆర్ ఎప్పుడు ఎవరిని దగ్గరికి తీస్తారు, ఎవరిని దూరం పెడతారో తెలియదు. అవసరాలు, అనుకూలతలు అన్నీ ఫిక్స్ చేసి లెక్కలు వేసుకుంటారు. ఇదంతా అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు సారు వద్దు, కారు వద్దంటూ లీడర్లే గుడ్ బై చెప్పేస్తున్నారు. అదే సమయంలో బుజ్జగింపులు ఇక పని చేయవని అర్థమై పోతే పోని అంటున్న పరిస్థితి గులాబీదళంలో కనిపిస్తోంది. కేసీఆర్కి ఇంతటి బ్యాడ్ టైం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటి డీకోడ్ చేద్దాం. నిన్నటిదాకా కేసీఆర్ దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తలోదారి చూసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు. ఇటు క్యాడర్లో జోష్ లేదు, అటు లీడర్లు జంప్ అయిపోతున్నారు. కేసీఆర్ రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ఒంటరిగా మారిపోయారు. కలిసి వచ్చే ఒక్క పార్టీ కూడా లేదు. తెలంగాణలో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్ కర్నూల్ ఎంపీ బరిలో దింపుదామనుకున్నారు. చర్చలు జరిపారు. సీన్ కట్ చేస్తే దేశ రాజకీయాల్లో అటు ఎన్డీఏకు, ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉన్న మాయావతి కేసీఆర్తో పొత్తుకు నో చెప్పేశారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గులాబీ పార్టీలో చేర్చుకుని పోటీకి దింపారు. ఒక్క పొత్తు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తే ఇంత తతంగం జరిగింది. తెలంగాణలో గెలిచి ఉంటే దేశంలో అగ్గి రాజేసేవాడిని, అందర్నీ చైతన్యం చేసేవాడిని అంటూ కేసీఆర్ ఇటీవలే డైలాగ్ పేల్చారు. ఇప్పటి వరకు రగల్చిన అగ్గి ఏదన్న ప్రశ్నలు సొంత గూటి నుంచే వినిపించే పరిస్థితి. మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టింది, బ్రేక్ కొట్టింది, కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని, శిక్షణ చేసేవాడిని, మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బ తగిలింది, పర్వాలేదు, ఓర్చుకుందాం, తట్టుకుందాం. మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఓకే ఉన్నోళ్ళం, పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం, ధైర్యం ఉన్నోళ్ళం, ధైర్యంగా ముందుకు పోవాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, తాజా మాజీలు ఒక్కరేంటి అందరూ కారు దిగేస్తున్నారు. కష్టకాలంలో పార్టీ దిగడమేంటని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నా అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసిందేమిటో గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు అందర్నీ కోల్పోయి అందర్నీ దూరం చేసుకుని సాధించిందేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ తన నీడను కూడా నమ్మలేకపోయారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సునామీ సృష్టిస్తోంది. పాత్రధారులు అరెస్ట్ అయ్యారు, సూత్రధారులను ఫిక్స్ చేయడమే మిగిలింది. ఇందులో ఎవరి ఆదేశాల ప్రకారం చేశారన్నది తేలనుంది. కానీ గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని కాంగ్రెస్, బీజేపీ నేతలు అంటున్నారు. అంతెందుకు, కేసీఆర్ కొడుకైన కేటీఆర్ కూడా చేస్తే గీస్తే 1-2 దొంగల ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చన్నారు. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక, కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఎదుటివారి మనసులో ఏమనుకుంటున్నారో తెలియాలి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియాలి. ఇలాంటి విపరీత కోరికలు చాలా ప్రమాదకరం. అవి రివర్స్ అవుతుంటాయి. కానీ కేసీఆర్ ఇవే కోరుకున్నారంటారు. దగ్గర దూరమన్నా తేడా లేదు, స్వపక్షం విపక్షమన్న భేదం లేదు. అందరి మాటలు విని మనశ్శాంతి కోల్పోయి అయిన వారిని దూరం చేసుకుంటున్నారన్నది అసలు టాపిక్. అన్నీ విని ఒక్కొక్కరిని దూరం చేసుకుని చివరకు ఒంటరి అయింది కూడా కేసీఆర్ అన్నది ట్యాపింగ్ బాధితులైన నేతల మాట. చివరికి కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అయ్యే రోజు దగ్గరలోనే ఉందని చెప్పడానికి కారణం కూడా ఇదే. కోరికలు దుఃఖానికి మూలమని గౌతమ బుద్ధుడు ఏనాడో చెప్పాడు. ఇప్పుడు చాలా మందిని చూస్తే ఇదే అర్థమయ్యే విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఉండడం సహజం. వారికి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డవారే జీవితంలో సక్సెస్ సాధిస్తారన్నది చాణక్య నీతి చెబుతున్న మాట. కానీ ఎవరో ఏదో చేస్తారని అందర్నీ అనుక్షణం అనుమానిస్తూ సొంత వారిపైనే నిఘా పెట్టడం, ఇవన్నీ చేటు చేస్తాయనడానికి కేసీఆర్ ఉదంతమే నిదర్శనమంటున్న వారు ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ అతి అప్రమత్తత కూడా చేటు చేస్తుందనడానికి కేసీఆర్కు దూరమవుతున్న వారే నిదర్శనం. పాలకుడైన వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందరి అభిప్రాయాలను తీసుకోవాలి, అందరికీ నచ్చే, అందరూ మెచ్చే నిర్ణయాలను తీసుకోవాలి, అందరితో మాట్లాడాలి, ప్రజలకు మేలు చేసేది ఏదో అదే నిర్ణయం ఫైనల్ చేయాలి.
అప్పుడే ఆ నిర్ణయానికి ఫలితం దక్కుతుందని చాణక్యుడు ఏనాడో చెప్పాడు. కానీ గత సర్కార్ హయాంలో కేసీఆర్ చెప్పిందే వేదం, పలికిందే భాష అన్నట్లు మారింది. చాలా మందికి కేసీఆర్ దర్శన భాగ్యం కూడా కలగలేదు. గద్దర్ లాంటి వారైతే నాటి ప్రగతి భవన్ గేటు దగ్గరే ఎండలో ఉండిపోయారు తప్ప లోపలికి పిలవలేదు. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకోవాలి. ఆ గుణం ఉండాలి. ఒక మంచి రాజకీయ నాయకుడికి ప్రతి విషయంలోనూ చాలా సహనం కూడా ఉండాలి. కానీ కేసీఆర్ మాత్రం తన బలం పెరిగిందనుకున్నప్పుడల్లా కీలక నేతల్ని దూరం పెట్టేశారు. అందుకు నిదర్శనం సీనియర్ నేత కేకే మాటలే. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు తప్ప మిగతా వారెవ్వరికీ ప్రాధాన్యం లేకుండా పోయిందని, పార్టీలో పరిస్థితులను కేసీఆర్కు చెప్పినా పట్టించుకోలేదని అంటున్నారు. ఇలాంటి అభిప్రాయంతో బీఆర్ఎస్లో ఉన్నవారు కోకొల్లాలు. ఇప్పుడు వారు తమదారి తాము చూసుకుంటున్నారు. మీకు హరీష్ రావు కనపడతాడు, కేటీఆర్ కనపడతాడు, కవిత కనపడతాడు. వేరే వాళ్ళు కనపడ్డారా మీకు క్యాంపెయిన్లో? సో దాన్ని మనకి చెప్పుకునే అవసరం లేదు. ఇది మనం కరెక్ట్ చేసుకోవాలా, ఇది పీపుల్ అనుకుంటారు. ఇవాళ మనము రివ్యూ చేస్తున్నాం కాబట్టి ఈ సంగతులు అనిపిస్తున్నాయి. నా వ్యూస్ని సీఎం సీరియస్గా తీసుకోలేదు. కేసీఆర్ అంటే ఏదైనా కానీ అక్కడ లీడర్కి మనం చెప్తాము, కేసీఆర్ గారు తీసుకోలేదు, అంత సీరియస్గా తీసుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ సహా ఉద్యమకారులందర్నీ పక్కన పెట్టేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పెద్ద ఎత్తున చేర్చుకున్నారు. రెండోసారి గెలిచాక కొంతకాలం హరీష్ రావును దూరం పెట్టారంటారు. సొంత పత్రికలో కవరేజ్ ఇవ్వకుండా ప్రాధాన్యం తగ్గించిన విషయాన్ని గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీ ప్రమాదంలో పడ్డ ప్రతి సందర్భంలో ట్రబుల్ షూటర్ అవతారం ఎత్తిన హరీష్ రావు ఇప్పుడు కేసీఆర్ కు మరోసారి దిక్కయ్యారా అన్న చర్చ బీఆర్ఎస్ లో వినిపిస్తోంది. కేసీఆర్ చర్యలు ఎప్పుడూ ఆశ్చర్యకరంగా ఉండేవి. ఆయన ఎప్పుడు ఎవరిని దగ్గర తీస్తారో, ఎవరిని పక్కన పెడతారో ఎవరికి అర్థం కాకపోయేది. కేసీఆర్ ఎందుకిలా చేస్తున్నారన్న ప్రశ్నలు అలాగే ఉండిపోయేవి. అన్నిటికీ అసలు కారణం అందరి మాటల్ని రహస్యంగా వినడమే అన్నది ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతల ఆరోపణల ప్రకారం బహిరంగ రహస్యమయ్యాయి. ట్యాపింగ్ ఇష్యూలో సూత్రధారులు ఎవరు, శిక్షలు పడతాయా అన్న విషయాలను పక్కన పెడితే జనంలో ఓ చర్చ మాత్రం జరుగుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అందరి మాటలు విని కేసీఆరే ఒంటరయ్యారన్న వాదనే ఎక్కువగా వినిపిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలోకి తొంగి చూస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చెల్లాచెదరవుతున్న బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. కేసీఆర్ నమ్ముకున్న లీడర్లు కాస్తా వెళ్లిపోయారు. పార్టీలో ఉన్నవారిని నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు ఒంటరి అవడం, మానసిక అశాంతే కేసీఆర్కు మిగిలింది అంటున్నారు.